జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మొన్న ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల పైచీలకు ఇవ్వడానికి ఫస్ట్ స్టేజ్ 41.15 స్టేజ్కి 12,000 పైచీలు కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆ అంగీకరించినప్పుడు అది అంగీకరించడానికి గల కారణం ఏంటో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎప్పటి నుంచో మేము ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో దాన్ని ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంటే అది మొన్నంటే సుమారుగా వెళ్ళి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో దాన్ని అంగీకరించడం జరిగింది. ఆ 12,000 కోట్ల రూపాయలు విడుదలకు కూడా వారు సిద్ధం చేసినటువంటి సందర్భం. నేను ఇక్కడ మనవి చేసేది ఏంటంటే ఆ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చే ముందు కేంద్ర క్యాబినెట్లో ఒక తీర్మానం జరిగింది. ఇది 2 స్టేజెస్లో పూర్తి చేస్తారు పోలవరాన్ని. ఈ 2 స్టేజెస్ కూడా 41.15 ఒకటి, 45.72 ఒకటి, 2 స్టేజ్లు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 స్టేజ్లు తీసుకొచ్చిందని గౌరవనీయమైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పారు మొన్న. అప్పుడు నేను సమాధానం చెప్పాను, ఏమండి ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీరు తిరిగిపోతే తెలుసుకోండి, నేను తెలుసుకుని మాట్లాడుతున్నాను. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది ఒకరు నిర్ణయించేది కాదు, ప్రభుత్వాలు నిర్ణయించేది కాదు. ప్రాజెక్ట్ మాన్యువల్లో దాన్ని నిర్ణయిస్తారు. పులిచింతల్లో కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ చేశాం. ఇది కూడా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని తీసుకొచ్చారనేటువంటి మాట మాట్లాడారు. 41.15కే ఇవాళ పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారి ప్రభుత్వాలు. ఈ 2 కలిసి ఈ రాష్ట్రంలో పోలవరం అనేటువంటి ఒక జీవనాడిని సర్వనాశనం చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నారు. అది ఏమిటంటే 41.15కు మాత్రమే పరిమితం చేసి అంతవరకే 12,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చే విధంగా క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇది వాస్తవం. మేము వాస్తవం కాదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి చెప్తున్నా, నా ఆరోపణ అనుకోండి. నేను చెప్తున్నా ఇది వాస్తవం అని. ఐ హ్యావ్ సచ్ అన్ ఇన్ఫర్మేషన్, అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు మోడీ గారు కలిసి సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేశారు. 41.15కు మాత్రమే దీన్ని మీరు పరిమితం చేస్తూ క్యాబినెట్లో తీర్మానం చేశారు. ఇవాళ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు 45.72కు చేసేటటువంటి నిర్ణయం మోడీ గారు తీసుకున్నారు అని. నేను మనవి చేస్తున్నా, క్యాబినెట్లో ఆ నిర్ణయమే తీసుకుంటే క్యాబినెట్ నోట్ చూపించమని సవాల్ చేస్తున్నా. నువ్వు క్యాబినెట్ నోట్ చూపించకపోతే నేను చెప్పింది సత్యమని నమ్మవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను చెప్తున్నది సత్యం. మీరు ఆరోపణ అనుకుంటే కమాన్ చూపించండి, మీ క్షమాపణ చెప్పి నోరు మూసుకుంటాయని మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి పోలవరాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసి 41.15కు మాత్రమే పరిమితం చేసి క్లోజ్ చేసి ముగించాలనేటువంటి నిర్ణయం తీసుకొని 12,000 కోట్ల పైచీలకు రిలీజ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనివల్ల తీవ్రంగా ఆంధ్ర రాష్ట్రం నష్టపోతా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సుజల సవంతి, అదేవిధంగా మన ఇండస్ట్రీ విశాఖపట్నానికి నీరు, ఇండస్ట్రీకి ఇచ్చే నీరు, ఇవన్నీ కూడా రావు. ఇంకా ఎప్పుడైతే 41.15కే పరిమితం అయిపోయిందో కేవలం 115 టీఎంసీలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాము. 195 టీఎంసీలు ఉపయోగించుకోలేము. మీ రకంగా సర్వనాశనం చేశారనేది నా ఆరోపణ. కానీ నా మనసులో చెప్తున్నా ఇది వాస్తవం. క్యాబినెట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. నాదే ఆరోపణ అనుకుంటే కాదు అని క్యాబినెట్ నోట్ చూపించండి. మీ మంత్రులు కూడా ఉన్నారు. మేము చెప్తాంగా, మేము చెప్తే సరిపోదా? మా ఇరిగేషన్ మంత్రి చెప్తే సరిపోదా? ఆయన ఎవరో ఉన్నాడు, మా రామ్మూర్తి నాయుడు చెప్తే సరిపోదా? చాలదు. మీరు అబద్ధాలు చెప్తున్నారు, అసత్యాలు చెప్తున్నారు. మీరు మోడీ గారు ఏం లాలూచి పడ్డారో, మోడీ గారు మిమ్మల్ని ఏం బెదిరించారో, మీరు ఆయన ఏం బెదిరించారో ఏమో నాకు తెలియదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను మీరు గోదావరిలో కలిపేశారు. పోలవరాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. కమిషన్ల కోసమో మరొక దానికోసమో, ఇప్పటికి లేకపోతే అమరావతి కోసమో నాకు తెలియదు. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్తాను.